రాష్ట్రంలో జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఉభయ సభలకు చెందిన 31 మంది సభ్యులు ఉంటారు. లోక్సభకు చెందిన 21 మంది సభ్యుల పేర్లను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. వీరిలో ఏపీకి చెందిన బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు జీఎం హరీష్ బాలయోగి, జనసేన సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఇతర సభ్యుల్లో పీపీ చౌదరి, బాన్సురి శ్రీవార్జ్, పురుషోత్తం రూపాల, విష్ణుదయాల్ రామ్, ఇక భర్తృహరి మెహతా, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, విష్ణుదయాల్ శర్మ, ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, సుప్రియా సూలే, శ్రీకాంత్ సిండే, చందన్ చౌహాన్ ఉన్నారు. ఇక మిగతా 10 మంది రాజ్యసభ నుంచి ఉంటారని, వారి పేర్లను గురువారం ప్రకటిస్తారని అధికార వర్గాలు తెలియజేశాయి.